విక్టరీ వెంకటేష్ తన 77వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వాన్ని వహిస్తారని సమాచారం. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ సినిమా వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత వెంకటేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఆయనకు సరైన హిట్ పడాలే గానీ రికార్డులు ఏ స్థాయిలో గల్లదు చేస్తారో అర్థమైంది. సంక్రాంతికి వస్తున్న మూవీతో 300 కోట్లు హిట్ చూసిన వెంకీ మామ తన తర్వాతి చిత్రాలు అదే స్థాయిలో ఉండాలని కూడా చూసుకుంటున్నారు. అందుకే త్రివిక్రమ్ చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే నువ్వు నాకు నచ్చో, మల్లీశ్వరి సినిమాలు గుర్తుకొస్తాయి. ఈ రెండు మూవీస్కి డైలాగ్స్తో పాటు కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు త్రివిక్రమ్. అలాగే వాసు సినిమాకి మాటలు రాసింది కూడా త్రివిక్రమ్. దర్శకుడిగా మాత్రం వెంకీతో ఎప్పుడు కూడా పని చేయలేదు ఈయన. ఇప్పుడు వెంకటేష్ 77వ మూవీని డైరెక్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని కూడా తెలుస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. చాలా ఏళ్లుగా ప్లాన్ చేస్తున్న కుదరని కాంబో ఇప్పుడు కలిసేలా ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం మాటలతో బిజీగా ఉండటంతో త్రివిక్రమ్కు 2 ఏళ్ల వెయిటింగ్ తప్పకపోవచ్చు. ఈలోపు వెంకీతో ఒక ఫ్యామిలీ సబ్జెక్టు చేయాలని చూస్తున్నారు గురూజీ. వెంకీకి జోడీగా రుక్మిణి వసంత్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చో, మల్లీశ్వరి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడానికి త్రివిక్రమ్ ఇచ్చిన మాటలు కూడా ప్రధాన కారణం. అయితే దర్శకుడిగా మారాక వీళ్ళ కాంబో సెట్ కాలేదు. మధ్యలో చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ ఏది వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ కాంబో ఫిక్స్ అయింది. వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ఒక సినిమాను చేయబోతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అనే విషయమై వెంకటేష్ చాలా రోజులుగా తర్జన భర్జనలు పడుతున్నాడు. చాలా కథలు విన్నారు. చివరికి త్రివిక్రమ్తో జట్టు కట్టడానికి రెడీ అయ్యారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. కామెడీ సినిమా కాబట్టి త్వరగా కంప్లీట్ చేసి వచ్చేడాది సంక్రాంతికి లేదా సమ్మర్ బరిలో నిలపాలని చూస్తున్నారట. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.